హలో గైస్, ఓం నమ శివాయ. ఇప్పుడే నెదర్లాండ్స్ దేశంలో కన్నప్ప సినిమా చూసేసి అయితే వస్తానా. హిల్వర్సమ్ అనే ప్లేస్లో ఫస్ట్ ఈ మూవీ గురించి అయితే మాట్లాడదాం. ఇది జెన్యున్గా సినిమా చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ అనమాట. ఇది రివ్యూ అయితే కాదు, జెన్యున్ నా ఒపీనియన్ ఈ సినిమా మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎలా ఉంది అని మీరు నన్ను అడిగితే బాగుంది. ఎందుకు బాగుందో చెప్తాను. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తా. మిమ్మల్ని ఎవరైనా ఒకరు బంధించి తీసుకొని వెళ్ళి కొన్ని రోజులు అక్కడే పెట్టేసి, అంటే లాస్ట్లో మీకు ఒక బిర్యానీ ఇచ్చి తినేసి కడుపు నిండా బిర్యానీ పెట్టి తినేసి పంపించేసి ఎలా ఉంటుంది, అలా ఉంది నా ఫీలింగ్. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. తిరుమల కొండకి వెళ్తారు. తిరుమల కొండకి వెళ్ళిన తర్వాత ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి మనం అయితే నడుచుకుంటూ వెళ్తాము. అక్కడ షెడ్లో కూర్చుంటాము. ఫైనల్గా వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత మనకి ఆ బాధలన్నీ మర్చిపోతాం కదా, అంటే మనం పడిన కష్టం అంతా అది మర్చిపోతాం కదా. అట్లుంది సినిమా. ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఈ సినిమాలో లాస్ట్ 30 minutes సో ఈ విల్ నెవర్ ఫర్గెట్ అనమాట. అంత బాగా అయితే తీశాడు సినిమా విష్ణు. ఎయిదర్ యూ ట్రోల్ హిమ్, ఎయిదర్ యూ స్ప్రెడ్ నెగిటివ్ ఆన్ హిమ్, ఏమైనా చేసుకోండి ఆయన మీద, కానీ లాస్ట్ 20 minutes మాత్రం తను చేసిన పర్ఫార్మెన్స్ మాత్రం మీరెవ్వరూ అరే అనుకోరనమాట. అరే ఇన్ని రోజులు మేము ట్రోల్ చేసింది అనుకుంటారు. అంటే తన పర్ఫార్మెన్స్తో మనకైతే ఒకలాంటి సమాధానమే ఇచ్చినాడని అయితే చెప్పాలి. అది ఒక పాజిటివ్. మళ్ళీ ఇంకొక పాజిటివ్ అయినారంటే ఇంటర్వెల్ బ్యాంగ్లో మోహన్ లాల్ వస్తారు. మోహన్ లాల్ వచ్చిన తర్వాత ఆ 5 to 10 minutes ఆ ఫైట్ కానీ ఆ కన్వర్జేషన్స్ కానీ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ అనమాట. ఎంత లైక్ చేస్తారంటే, అంతవరకు ఇంటర్వెల్ ముందు పడిన హింస అంతా అరే ఎందుకురా బాబు సినిమాకి వచ్చినాం అనే ఫీలింగ్ అంతా ఆ ఇంటర్వెల్ బ్యాంక్తో పోతుంది. ఇంకొక పాజిటివ్ అంటే మెయిన్గా మన యూనివర్సల్ బాస్ ప్రభాస్. ఎందుకు చెప్తానంటే, ప్రభాస్కి ఈ సినిమా చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ తన మంచితనమే ఈ సినిమాని ఒప్పుకునేలా చేసింది. విష్ణు కెరియర్ని నిలబెట్టాడు అంటే అది నిజంగా ప్రభాసే. విష్ణు చాలా స్మార్ట్ అనిపించింది ఈ విషయంలో. ఎందుకంటే విష్ణు 200 crores ఎంతో కొంచెం ఎక్కువ డబ్బు పెట్టి ఇలాంటి సినిమా తీసేటప్పుడు డెఫినెట్గా తన మార్కెట్ అయితే దీనికైతే సెట్ అవ్వదు. సో ఆయన స్మార్ట్గా ఆలోచించి ఎవరెవరినైతే పుల్ చేసుకోవాలో అందరినీ పుల్ చేసుకున్నాడు. ఒక మోహన్ లాల్ కావచ్చు, ఒక శరత్ కుమార్ కావచ్చు, ఒక అక్షయ్ కుమార్ కావచ్చు, ఒక ప్రభాస్ కావచ్చు. ప్రభాస్ ఏ రోజైతే ఈ సినిమాకి ఎస్ అని చెప్పాడో ఆ రోజే విష్ణు సక్సెస్ అయిపోయాడు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ప్రభాస్ ఎంట్రీ నుంచి ఒక 20 minutes ఉంటాడు సినిమాలో ప్రభాస్. ఆయన మోహన్ బాబుతో చేసే కాన్వర్జేషన్ కానీ ఫిలసాఫికల్గా ఉంటుంది, అండ్ విష్ణుతో చేసే కాన్వర్జేషన్ కానీ చాలా హిలేరియస్గా ఉంటుంది. అండ్ ఆలోచింప చేసే విధంగా అయితే ప్రభాస్ అయితే ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. అండ్ ప్రభాస్ లేకపోతే, అంటే ఇంత ఓపెనింగ్స్ వచ్చింది, ఇంత పుల్ వచ్చిందంటే ఈ సినిమాకి డెఫినెట్లీ వితౌట్ నో డౌట్స్ అనమాట ప్రభాస్ వల్లే. అది విష్ణు అయినా ఒప్పుకోవాల్సిందే. ఇది ఈ సినిమాలకు ఉండే పాజిటివ్స్. సినిమా బాగుంది. లాస్ట్లో వచ్చేటప్పుడు మీరు ఎలా అయినా ఉండండి, సినిమా ఎంత బాగాలేదని అనుకోండి, లాస్ట్లో బయటికి వచ్చేటప్పుడు మాత్రం మంచి ఫీల్తో అయితే వస్తారు, కళ్ళ నీళ్ళతో అయితే వస్తారు. ఆ విధంగా అయితే పర్ఫామ్ చేశాడు విష్ణు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ కన్నప్ప కథ ఆల్రెడీ తెలిసిందే కదా. ఒక తిన్నడు అనే ఒక అతను ఉంటాడు గూడెంలో. తనకి దేవుడు అంటే నమ్మకం ఉండదు. ఫైనల్గా దేవుణ్ణి నమ్ముతాడు. దేవుణ్ణి నమ్మేసి ఒక కంటిని దేవుడికి ఇచ్చేస్తాడు, శివుడికి. అదే కదా కథ. ఈ కథ వరకు తీసుంటే సినిమా సూపర్ డూపర్ హిట్. అంటే మీకు ఎక్కడ బోర్ కొట్టేది కాదు. ఈ కథ ఊరుకు సినిమా కూడా చాలా బాగా తీశాడు. ఈ పర్టికులర్ ప్లాట్ వచ్చి మనకి సెకండ్ హాఫ్లో వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఈ తిన్నడు కథ అయితే జరుగుతూ ఉంటుంది. ఓ గూడెము, అక్కడ యుద్ధాలు, అక్కడ మనుషులు డిఫరెంట్గా ఉంటారు. చాలా స్లో పేస్ అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. అంటిల్ మోహన్ లాల్ గారు వచ్చేంత వరకు అయితే సినిమా చాలా స్లోగా అయితే ఉంటుంది. ఎందుకురా వచ్చాం బాబు ఈ సినిమాకి అనిపిస్తుంది. కానీ అది కానీ ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకొని ఉంటే మంచి విష్ణు, ఇట్ విల్ బీ మోర్, అంటే ఇంకా మోర్ ఎఫిషియెంట్గా ఉండదు అనమాట సినిమా. సెకండ్ హాఫ్ ఇప్పుడు చూసి వచ్చిన తర్వాత ఓకే బాగుందిరా, ఫస్ట్లో అంత బాగాలేకపోయినా కూడా లాస్ట్ 30 minutes ప్రభాస్ 20 minutes హైలైట్ ఉందిరా సినిమా అని నేను ఎట్లయితే చెప్తానో, ఫస్ట్ హాఫ్ కూడా అలానే కానీ తీసుకుంటే మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అది. ఇప్పుడు నాకు తెలిసి హిట్ అనే రేంజ్కి అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది ఈ సినిమా. అండ్ ఈ సినిమాకి మెయిన్ ఇదేమిరా అంటే,
ఈ సినిమాలో మనకి యాక్టర్స్ తప్ప టెక్నీషియన్స్ ఎవరో పెద్దగా తెలియరు అనమాట. డైరెక్టర్ ఎవరో, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో, డిఓపి ఎవరు తెలీదు. బట్ వాళ్ళ జాబ్స్ని వాళ్ళు కమాండబుల్గానే చేశారు. అంటే మరీ ఎక్కువగా కాకుండా, మరీ తక్కువగా కాకుండా, వాళ్ళు యావరేజ్గా వాళ్ళ జాబ్స్ని అయితే వాళ్ళు చేశారు. మెయిన్గా అక్కడక్కడ ఇది న్యూజిలాండ్లో తీయడం వల్ల నేటివిటీ ఎక్కడో దెబ్బతినింది అనిపించింది నాకైతే కొంచెం. అండ్ ప్రభాస్ వచ్చే సీన్లన్నీ మీకు గ్రీన్ మ్యాట్ సీన్స్ అవి తెలిసిపోతుంటాయి. కొన్నిసార్లు సడన్గా న్యూజిలాండ్ చూపిస్తారు, న్యూజిలాండ్ రియల్ లొకేషన్స్. మళ్ళీ కొన్నిసార్లు సడన్గా ఈ గ్రీన్ మ్యాట్ వచ్చేస్తుంది, తెలిసిపోతుంది అనమాట. ఆ డిఫరెన్స్ సినిమా మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ సాంగ్స్ అంటారా, సాంగ్స్ శివ శంకర సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్ విష్ణుకున్న అడ్వాంటేజ్ ఏమిరా అంటే తను ఇన్నోసెంట్ రోల్స్ అయితే చాలా బాగా చేయగలడు. యాక్షన్ సీన్స్ కన్నా ఇన్నోసెంట్ రోల్స్ అయితే చాలా బాగా చేయగలడు. కావాలంటే తన త్రూ అవుట్ కెరీర్ మనం చూసుకుంటే రెడీ కానీ, దేనికైనా రెడీ కానీ, తనకి ఒక అరకొర హిట్స్ ఉన్నాయి. ఆ అరకొర హిట్స్ అంతా ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ చేసినవే ఉన్నాయి. చూడండి, తను ఎప్పుడైతే యాక్షన్ సినిమాకి ట్రై చేస్తాడో అప్పుడు తనకి అది అవ్వట్లేదు. బట్ దీంట్లో ట్రై చేశాడు, బాగానే ఉంది, బాగాలేదని చెప్పను, బట్ అంతగా లేదు. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే సెకండ్ హాఫ్ కోసం అయితే సినిమా చూడొచ్చు, మెయిన్గా ప్రభాస్ కోసం అయితే సినిమా చూడొచ్చు. ఇక విష్ణు విషయానికి వస్తే లాస్ట్ 30 నిమిషాలు అయితే సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళాడు తన యాక్టింగ్తో. చాలా బాగా అయితే చేశాడు. ఇంకా మోహన్ బాబు గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ బాబుకి డైలాగ్ కింగ్. ఆయన సెల్ఫ్ డబ్బా ఎంత కొట్టుకున్నా కూడా ఆయన మంచి నటుడు. ఈ సినిమా చూశాక నాకేమనిపించిందంటే, అరే ఇన్ని రోజులు మోహన్ బాబు ఇంత మంచి నటుడు కదా, తన కొడుకులు ఎందుకు సరంగా అంటే ఆ విధంగా అంత నటనలో అంత చూపించట్లేదు అనుకున్నా. బట్ విష్ణు ప్రూవ్డ్ ఇట్ ఇన్ లాస్ట్ 20 minutes అనమాట. అంత బాగా చేశాడంటే లాస్ట్ 20 minutes బయటకు వచ్చేటప్పుడు మనం ముందు నుంచి పడిన హింస అంతా మర్చిపోతాం. అంటే ఎందుకురా బాబు ఈ సినిమాకి వచ్చాము అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అవన్నీ మర్చిపోతాం అనమాట బయటకు వచ్చిన తర్వాత. మెయిన్గా సినిమా కావాల్సింది కూడా అదే కదండి. బయటకు వచ్చిన తర్వాత బాగుంది అని చెప్తే బయట ఉండే వాళ్ళ దగ్గర బాగుందని చెప్తాం, అలా మౌత్ స్ప్రెడ్ అయితే అవుతుంది. ఆ విధంగా చూస్తే సినిమా అయితే బాగుంది, ఒకసారి చూడొచ్చు. ప్రభాస్ కోసం అయితే ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ప్రభాస్ లుక్ అయితే అద్దరింది. ప్రభాస్ వచ్చినప్పుడు థియేటర్ కూడా ఎరెక్ట్ అవుతుంది, బాగా మంచిగా అయితే అరుపులు ఉన్నాయి చాలా రోజుల తర్వాత సినిమాలో. సో ఇది నా జెన్యూన్ ఫీలింగ్ అండ్ నా ఒపీనియన్ ఆఫ్టర్ వాచింగ్ కన్నప్ప మూవీ. సో మీలో ఎవరైనా ఆల్రెడీ చూసుంటే ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి. అండ్ నేను ఏదైనా తప్పు చెప్పున్నా కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్, జై హింద్.